నమస్కారం ప్రజలారా, యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు అండి. ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి పేపర్లను, రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన వార్తలను చూసే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోను 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. ముందుగా ఈనాడు, ఆంధ్రప్రదేశ్ పేపర్ చూద్దాం. దాంట్లో ఏమి రాశారు ఏమనేది చూద్దాం. తర్వాత సాక్షి, ఆంధ్రజ్యోతి అలా చూసుకుంటా కదా. ట్రంప్తో మోడీ భేటీ. ఈనాడు, ఆంధ్రప్రదేశ్. మాస్కో అమెరికా జాతీయ భద్రతా సలహాదారు వాల్జాతోనూ చర్చలు. అమెరికా పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయ్యారు. భారత కాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల తర్వాత వారిరువురి మధ్య చర్చలు మొదలయ్యాయి. అంతకుముందు ప్రధాని మోడీ పలువురు కీలక వ్యక్తులతో వరుస భేటీలు నిర్వహించారు. భద్రత, వాణిజ్య సహా పలు అంశాలపై విస్తృతంగా చర్చలు జరిపారు. ట్రంప్ 2.0 సర్కారులో కీలక పాత్ర పోషిస్తున్న స్పేస్ ఎక్స్ సిఇఓ, అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఏపీసీఎన్స్ వాళ్ళందరితో సమావేశంలో పాల్గొన్నారండి. ప్రధానమంత్రి గారు ట్రంప్తో కానీ ఫ్రాన్స్ నుంచి అమెరికాకు వచ్చి ట్రంప్తో పాల్గొన్నారు. ప్లస్ ఆడ ఉండే ప్రభుత్వంలో ఉండే అధికారులతో కూడా చాలామందితో ట్రంప్తో సహా వాళ్ళ డిపార్ట్మెంట్లో ఉండే వాళ్ళందరితో కూడా మోడీ గారు సమావేశం అయ్యారు. మోడీ గారు సమావేశం అయిన తర్వాత వాణిజ్యం పలు అంశాలపై విస్తృతంగా చర్చలు జరిపారు. మోడీ బస చేసిన ప్రఖ్యాత బ్లేయర్ హౌస్కు ఆయన గురువారం తన 3 పిల్లలతో కలిసి వచ్చారు. ప్రధానితో సమావేశము ఆత్మీయంగా మాట్లాడారు. చూడండి, డొనాల్డ్ ట్రంప్ పిల్లలతో కూడా వచ్చాడంట. వచ్చి మోడీతో సమావేశం అయ్యారంట. శ్వేత సౌధంలోని ఓవల్ కార్యాలయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయిన ప్రధాని మోడీ. చూడండి, అది అమెరికా పర్యటన మన ప్రధానమంత్రి గారు చేసింది. నెక్స్ట్, వలభనేని వంశీ నిన్న అరెస్ట్ చేశారు. ఏమి దాని పరిస్థితి చూద్దాం. అపహరణ, దాడి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో వైకాపా నేత వలభనేని వంశీ అరెస్ట్. హైదరాబాద్లోని రాయదుర్గం నివాసంలో అదుపులోకి. రోడ్డు మార్గంలో విజయవాడకు తరలింపు. సుదీర్ఘ విచారణ తర్వాత వైద్య పరీక్షలకు తరలింపు. విశాఖలో ఆయన అనుచరుల అరెస్టు. చూడండి, వైకాపా నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వలభనేని వంశీని విజయవాడ పోలీసులు గురువారం తెల్లారుజామున హైదరాబాద్లో రాజకీయ పరిమాణాల మధ్య అరెస్టు చేశారు. కిడ్నాప్, దాడి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ వ్యవహారంతో వంశీతో పాటు మరికొందరిపై విజయవాడలోని పడమట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దర్యాప్తులో భాగంగా విజయవాడ పశ్చిమ జోన్ ఏడీసీపీ రామకృష్ణ నేతృత్వంలో ప్రత్యేక బృందం బుధవారం హైదరాబాద్ వెళ్ళింది. వంశీ రాయదుర్గంలోని మైహోం భుజాలు ఉన్నట్లు నిర్ధారించుకొని గురువారం ఏకవజామున 5 గంటలు ఆయన ఇంటికి వెళ్ళి తలుపు తట్టారు. టీ-షర్టు పార్క్లో ఉన్న వంశీ వచ్చి తలుపు తీశారు. పడమట పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో నిందితుడిగా ఉన్న మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని పోలీసులు చెప్పారు. తనను ఎలా అరెస్ట్ చేస్తారని వంశీ వారితో వాగ్వాదానికి దిగారు. న్యాయస్థానంలో ముందస్తు బెయిల్ వ్యవహారం పేరు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశారు. చూడండి, విజయవాడలో హైదరాబాద్లో ఉంటే అరెస్ట్ చేశారంట. మళ్ళీ తర్వాత చూద్దాం. 14 రోజుల రిమాండ్ జిల్లా జైలుకు తరలించారంట. ఆయన కూడా వంశీ గారు లేని భాషలు మాట్లాడారు, లేని చేశారు. ఎప్పుడూ ప్రభుత్వం ఒకటిగానే ఉండదు కదా. తప్పులు చేస్తే ఎప్పటికైనా అది ఇబ్బందిగానే వస్తుందని ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు తెలుసుకోవాలి. తెలుసుకుంటే తప్ప మనము ఇబ్బంది నుంచి పడం. వైకాపా గవర్నమెంట్లో ఎట్లా మాట్లాడినారు, ఎన్ని చేశారు. మన వంశీ టీడీపీ కార్యాలయం మీద దాడి చేశారు. ఇసుక, మట్టి, భూ కబ్జాలు అన్నిటికీ పాల్పడిన వ్యక్తి ఈయన వలభనేని వంశీ. మళ్ళీ నోటుకు వచ్చినట్టు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మిస్సెస్ని ఎలా మాట్లాడినాడు అవన్నీ చూస్తే కేసులన్నీ ఎప్పుడు ఒకరిగానే ఉండదు, సౌమ్యంగా ఉండాలి. రాజకీయంలో ఉన్నప్పుడు అది ఉంటేనే కొన్ని రోజుల పాటు బతకగలుగుతారు. పనులు ఆలస్యమైతే ఊరుకోము, గుత్తేదారుల అధికారులను బాధ్యతలను చేస్తాము. ఎల్లుగుండా ఎందుకు ఆలస్యం అంటూ ఆవేదన. కాలువ నిర్వహణ ప్రైవేటుకు పోలవరం బనకచర్ల అనుసంధాన కార్పొరేషన్ ఏర్పాటు.
సాగునీటి ప్రాజెక్టులపై సమక్షంలో ముఖ్యమంత్రి చంద్రబాబు. రాష్ట్రంలో సాగునీటికి ప్రాజెక్టుల నిర్మాణంలో లక్ష్యాల ప్రకారం పనులు పూర్తి చేయాల్సింది. అలా చేయకపోతే సంబంధిత అధికారులు గుత్తేదారులను బాధితులు చేస్తాము. నిధులు జాప్యము లేని ప్రాజెక్టుల్లో పనులు జాప్యాన్ని సహించమని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. చూడండి, ప్రాజెక్టులు ఎందుకు జాప్యం అవుతున్నాయి, ఎందుకు కాలువలు అవుతున్నాయి, ఏమి పరిస్థితి అని చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఎలుగొండ ప్రాజెక్టు ఇంతవరకు ఏం చేశారు, ఎందుకు పనులు ముందుకు కదలడం లేదు, ఉమ్మడి రాష్ట్రంలో నా చేతుల మీదకి ఈ ప్రాజెక్టు శంకుస్థాపన చేశా, వైకాపా ప్రభుత్వం డ్రామా చేసింది, ప్రాజెక్టు పూర్తి చేయకపోయినా ప్రారంభోత్సవాలు చేశారు, ఆ ప్రాంత వాసులు తీవ్ర నష్టం జరిగింది, 30 ఏళ్ల కిందట మొదలుపెట్టిన ప్రాజెక్టు ఇప్పటికీ పూర్తి చేయకపోవడం బాధాకరమని, ఎలుగొండపై ఎక్కువ దృష్టి సాధించాలి, త్వరలో ప్రాజెక్టు సందర్శనకు వస్తా, ప్రాజెక్టు విషయంలో పాత ప్రభుత్వం ఎలా మోసం చేసిందో మనం అలా సర్దిద్దుపోతున్నామని ప్రజలకు చెప్పాలి అని చంద్రబాబు అన్నారు. చూడండి, ఎందుకు ఇవన్నీ ప్రాజెక్టులన్నీ పోతున్నాయని చంద్రబాబు నాయుడు గారు నిన్న గట్టిగా అధికారులతో బాధ్యతలు చేశారు. 30 సంవత్సరాల కింద ప్రారంభించిన ఎలుగొండ ప్రాజెక్టు ఎందుకు కంప్లీట్ కాలేదని అన్నారు. మణిపూర్లో రాష్ట్రపతి పాలన, బీరన్ వారసుడిపై కుదరని ఏకాభిప్రాయము, సుప్త చేతన వ్యవస్థలో శాసనసభ. మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధించారు. జాతులు ఘర్షణల నేపథ్యంలో ముఖ్యమంత్రి బీరన్ సింగ్ ఇటీవల రాజీనామా చేసిన నేపథ్యంలో కేంద్ర హోంశాఖ నుంచి గురువారం మేరకు నోటిఫికేషన్ వెలువడింది. మణిపూర్ ప్రభుత్వ అధికారాలన్నింటినీ అక్కడ గవర్నర్కు దాఖలు పరుస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు ఇచ్చారని నోటిఫికేషన్లో పేర్కొనింది. చూడండి, మణిపూర్లో అల్లర్లు జరిగినాయి, అక్కడి రాష్ట్రపతి పాలన విధించారు. పర్యాటక రంగంలో పెట్టుబడిదారులకు తక్షణ ప్రోత్సాహాలు చంద్రబాబు. సిర్దీ సాయి చెల్లింపులకు బ్రేక్. సిర్దీ సాయి ఎలక్ట్రికల్ నిబంధనలకు విరుద్ధంగా 270 కోట్ల చెల్లింపులకు బ్రేక్ పడింది. దీనిపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు అందిన తర్వాతే ముందుకెళ్లాలని దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థ సిఎండి సంతోష్రావును ఆదేశించింది. సిర్దీ సాయి సేవలో సంతోష్రావు కథనం ప్రభుత్వం స్పందించింది. ఈ సంస్థ సిఎండి సంతోష్రావును తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయానికి మంత్రి గొట్టిపాటి రవికుమార్ పిలిపించి నిబంధనలకు విరుద్ధంగా బిల్లుల చెల్లింపుపై వివరణ కోరారు. చూడండి, సిర్దీ సాయి అంటే అప్పుడు వైకాపా ప్రభుత్వంలో అన్ని ఎలక్ట్రికల్ పనులన్నీ ఈ సంస్థకే ఇచ్చారు, మొత్తం తిన్నారు, దోసుకున్నారు. అది సిర్దీ సాయి. చూస్తే సిట్ కస్టడీకి కల్తీ నిందితులు సిట్ అధికారులు తీసుకున్నారంట. అది నెక్స్ట్ ఇంకో పేజీ ఏమన్నా చూద్దాం. ఫ్రంట్ పేజీ ఈనాడు ఆంధ్రజ్యోతి, 4వ పేజీ చూద్దాం. 4వ పేజీ చూస్తే ఏముంది ఏమి అనేది చూద్దాం. విజయవాడ విశాఖలో ఆటోల పర్మనెంట్ పరిమితి తొలగింపు. విజయవాడ విశాఖపట్నం నగర పరిధిలో కొత్త ఆటోలకు పరిమితిని తొలగిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పుడు ఇవన్నీ BS6 ఆటోలు, CNG LPG బ్యాటరీలతో నడిచే ఆటోలు వస్తుండడంతో అవి కాలుష్యం కారణాలు కాకపోవడంతో పరిమితిని తొలగిస్తున్నట్లు ఉత్తర్వులో పేర్కొనింది. చూడండి, బాలామృతంలో మరింత పోషణ, చక్కెర స్థాయిని తగ్గించి ఇతర పదార్థాలు జోడింపు, అక్షయ పాత్ర ద్వారా పిండిలో మార్పులు, పాలకు బదులుగా పాల పొడి, సీఎంతో చర్చించిన అనంతరం రాష్ట్ర వ్యాప్త అమలుపై నిర్ణయము. శ్రీ ఆది కుంభేశ్వరిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్, తమిళనాడులోని పలు ఆలయాల్లో పర్యటన, ఘన స్వాగతం పలికిన బహుజాపా శ్రేణులు. దక్షిణ భారతదేశంలో ఆలయాల పర్యటనలో భాగంగా జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తమిళనాడులోని కుంభకోణంలో ఉన్న శ్రీ ఆది కుంభేశ్వరిని గురువారం దర్శించుకున్నారు. గాజరాజుతో కలిసి ఆయన అర్చకులు, అధికారులు, ట్రస్ట్ బోర్డు సభ్యులు పవన్ కళ్యాణ్కు స్వాగతం పలికారు. ఆది గణపతి దర్శన అనంతరం మూల విరాటకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు పంచాహారతులు ఇచ్చి తీర్థ ప్రసాదాలు అందజేశారు. చూడండి, తమిళనాడుకి వెళ్ళారంట, అక్కడ బీజేపీ వాళ్ళు ఘన స్వాగతం పలికారంట, ఆలయ అధికారులు అందరూ కూడా పలికారు. పవన్ కళ్యాణ్కు తమిళనాడు బహుజాపా శ్రేణులు ఘన స్వాగతం పలికారు. పూలమాలలు, శాలువాలతో సత్కరించి
బాణసంచా పేల్చి సంబరాలు చేశారు. అక్కడికి వచ్చిన తెలుగు విద్యార్థులకు పవన్ సెల్ఫీలు ఇచ్చారు. చూడండి అది. డాక్టర్ చైతన్యారెడ్డి పోలీసులకు హైకోర్టు ఆదేశము. దస్తగిరి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు నమోదు చేసిన కేసులో దర్యాప్తును సహకరించాలని డాక్టర్ దేవిరెడ్డి, చైతన్యారెడ్డి, జమ్మలమడుగు అప్పుడు డిఎస్సి ఎస్ నాగరాజు, ఎర్రగొంట్ల సిఐ ఈశ్వరయ్యను హైకోర్టు ఆదేశించింది. నిందితులపై నమోదు చేసిన సెక్షన్లన్నీ 7 ఏళ్ల లోపు శిక్షకు వీలున్నవే కాబట్టి పిటిషనర్లు నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులకు స్పష్టం చేసింది. ఫిర్యాదుదారులు దస్తగిరికి నోటీసులు జారీ చేసింది. చూడండి. శ్రీశైలం భక్తులకు 24 గంటల అనుమతి. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైలం క్షేత్రానికి వచ్చే భక్తులకు ఈ నెల 19 నుంచి మార్చి 1వ తేదీ వరకు అటవీశాఖ చెక్ పోస్టులు 24 గంటలు అనుమతి ఇచ్చినట్లు శ్రీశైలం సబ్ డిఎఫ్ఓ అబ్దుల్ రఫూర్ తెలిపారు. అది. అదేనండి ఈనాడు ఆంధ్రజ్యోతి. సో ఈనాడు ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు ఈనాడు తెలంగాణ చూద్దాం. దాంట్లో ఉండే వార్తలు ఏంది చూసి తర్వాత ఓ పేపరు చూసుకుంటాం మనం. మరిన్ని కొలువులు, కృత్రిమ మేధాకు అధిక ప్రాధాన్యము. ఏఐ సిట్లు దిగ్గజ కంపెనీలు. మైక్రోసాఫ్ట్ నూతన ప్రాంగణ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి. ఏఐ సెంటర్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వంతో మైక్రోసాఫ్ట్ ఒప్పందము. చూడండి, నిన్న హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ నూతన ప్రాంగణ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి గారు పాల్గొన్నారు. మణిపూర్లో రాష్ట్రపతి పాలన అనేది రాశారు. యువతకు మరిన్ని ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. భవిష్యత్తులో కృత్రిమ మేధకే ప్రాధాన్యత పెరుగుతుందని, అందులో తెలంగాణ విద్యార్థులను నిపుణులుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఫీచర్ సిటీలో ప్రత్యేకంగా 200 ఎకరాలలో ఏఐ సిటీని నెలకొల్పిందన్నారు. దిగ్గజ కంపెనీలు ఇందులో తమ కేంద్రాలను నెలకొల్పడానికి ముందుకు రావడం ఆనందంగా ఉందని అన్నారు. ప్రపంచంతోనే ప్రతిష్టాత్మక కంపెనీ మైక్రోసాఫ్ట్కి చెందిన 2వ కార్యాలయం హైదరాబాద్లో ఉందని, ఇప్పుడు దీన్ని విస్తరించడం గర్వకారణమని అన్నారు. హైదరాబాద్లోని గచ్చిబౌలి మైక్రోసాఫ్ట్ కార్యాలయ విస్తీర్ణంలో భాగంగా 11 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన నూతన ప్రాంగాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే అరకపూడి గాంధీ, మైక్రోసాఫ్ట్ ఇండియా డెవలప్మెంట్ సెంటర్ మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ కుమార్, ఐటీ పరిశ్రమల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జేహెచ్ రంజన్, టీజీఐసీసీ ఎండి విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చూడండి, హైదరాబాద్ అంటేనే ఐటీ కంపెనీలకు కొలువు వచ్చింది. అది చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు స్టార్ట్ చేశారు. మళ్ళీ పరంపర ఐటీ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ గారు కృషి చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కానీ శ్రీధర్ బాబు గారు కానీ దాన్ని కంటిన్యూ చేసుకుంటా పోతున్నారు. హైదరాబాద్లో గూగుల్ ఏఐ కేంద్రము. వ్యవసాయము, రవాణా, విద్య సహా పలు రంగాల్లో సహకారము. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఒప్పందము. అనేక సమస్యలు పరిష్కారమవుతాయన్న సీఎం. చూడండి, హైదరాబాద్లో గూగుల్ ఏఐ కేంద్రం అంట, అది చేశారు. పైసల కొద్దీ ప్రాక్టికల్స్. వైద్య కళాశాలలో భారీగా వసూళ్లు, ఎగ్జామినేర్లకు నజరానాలు. వైకాపా నేత వలభనేని వంశీ అరెస్టు. హైదరాబాద్లోని రాయదుర్గంలో అదుపులోకి. రోడ్డు మార్గంలో విజయవాడకు తరలింపు. అపహరణ, దాడి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో అరెస్టు. బరాస ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డికి నోటీసులు. ఫామ్ హౌస్లో కోడి పందాల కేసులో విచారణకు హాజరవ్వాలని ఆదేశము. చూడండి, బీఆర్ఎస్ అదే కదా టీఆర్ఎస్ శ్రీనివాసరెడ్డికి కోడి పందాలు ఆడిన దాంట్లో నోటీస్ ఇచ్చారంట. వ్యాపారులకే మద్దతు. రైతుల నుంచి తక్కువగా కొని సిపిఐకి ఎక్కువ ధరకు విక్రమము. టీఆర్ పేరిట కొత్త కొనుగోళ్లు గోల్మాలు. రాష్ట్ర వ్యాప్తంగా 7 కార్యదర్శులు సస్పెన్షన్. అరగోళం శ్రమించి వ్యయ ప్రయోజనాలు కోర్చి పత్తి పండించి మార్కెట్కి తెస్తున్న రైతులకు మద్దతు ధర అందించాల్సిన భారత
పత్తి సమస్య సిపిఐ రాష్ట్ర మార్కెటింగ్ శాఖ అధికారులు వ్యాపారులు దళారులతో కుమ్మక్కై వారికి మద్దతుగా నిలుస్తున్నారు. చూడండి పాపము 12 క్వింటాల వరకు మద్దతు ధర క్వింటాల్కి 7,521తో విక్రయించే అవకాశం ఉంటుంది. పలు చోట్ల పత్తి చేసిన రైతులకు సిపిఐకు మద్దతు ధర పత్తి విక్రయించే అర్హత లేకుండా చేశారన్నమాట. చూడండి ఎంత చేస్తున్నారో ఏమో. పత్తి పండిస్తే రైతులకు గిట్టుబాటు ధర లేదు. అందుకనే కార్యదర్శులను ప్రభుత్వము రాష్ట్ర వ్యాప్తంగా 7 కార్యదర్శులను సస్పెండ్ చేసింది దళారులతో. ఆవిరైన తేమ, పెరిగిన వేడి. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో 3.5 డిగ్రీల ఉష్ణోగ్రత పెరుగుదల. రాష్ట్రంలో గురువారం పగటిపూట ఒకసారిగా వేడి వాతావరణం పెరిగింది. ఉదయం 11 గంటల నుంచి వేడి మొదలైంది. చాలా ప్రాంతాల్లో గాలిలో తేమ కనిష్ట స్థాయికి పడిపోయింది. మహబూబ్ నగర్లో గాలిలో తేమ 21%, ఆదిలాబాద్లో 25%, రామగుండంలో 30%, భద్రాచలంలో 35%, నల్గొండ, ఖమ్మంలో 36%. ఇట్లా చూడండి పగటిపూట ఉష్ణోగ్రత అప్పుడే పెరుగుతుందని ఈనాడు తెలంగాణలో రాశారు. 3 ఎమ్మెల్సీ స్థానాలకు 90 మంది పోటీ. తెలంగాణలో ఉపాధ్యాయుల ఎమ్మెల్సీలు జరుగుతున్నాయి కదా, దానికి 3 ఎమ్మెల్సీలకు 90 మంది వేశారంట. ఈ రహదారి ప్రకృతిమయము. ఇరువైపులా పచ్చని చెట్లు, ఆహ్లాదకరమైన వాతావరణం. రహదారి ప్రకృతిమయంగా మారిపోయింది కదూ. జాతీయ రహదారి 163లోని ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం వస్త్రా నుంచి తడవాయి వరకు 14 కిలోమీటర్లు దట్టమైన అభయ అరణ్యము విస్తరించింది ఉంది. ఈ దారి మీదుగా మేడారము, మల్లూరు క్షేత్రాలకు వెళ్లే భక్తులు, వాహనదారులు ఇక్కడ పచ్చదనం, ప్రశాంత వాతావరణం కట్టిపడేస్తున్నాయి. కనుసూపు మేర పెద్ద పెద్ద వృక్షాలతో ఈ రహదారి కనువిందు చేస్తుంది. చూడండి అదంట ములుగు జిల్లాలో అంట. వాషింగ్టన్ డీసీలోని బ్లేయర్ హౌస్లో తమ కుటుంబ సభ్యులతో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సమావేశమైన సిఇఓ ఎలన్ మస్క్. చూడండి మోడీతో మస్క్ భేటీ. అమెరికా జాతీయ భద్రతా సలహాదారు వాల్జ్తోనూ ప్రధాని చర్చలు. చూడండి నిన్న ట్రంప్ అమెరికా వెళ్ళింది, అక్కడ ట్రంప్తోనూ. అమెరికా పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీకి ముందు పలువురు కీలక వ్యక్తులతో వరుస సమావేశాలు నిర్వహించారు. అది చూడండి. మిగులు రాష్ట్రము అప్పుల పాలు. కేంద్రం ఎన్నిచ్చినా తెలంగాణ పరిస్థితి ఏమీ మారలేదు. ఇందిరాగాంధీ గెలిచిన మెదక్కు రైల్వే స్టేషన్ ఇచ్చింది ప్రధాని మోడీనే. రాజ్యసభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. చూడండి కేంద్ర ప్రభుత్వము తెలంగాణకు ఏం చేయలేదని కాంగ్రెస్ పార్టీ చేసిన విమర్శలపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మండిపడారు. రాష్ట్ర ప్రజల సెంటిమెంట్ను గౌరవించి విభజన చట్టంలోని హామీలు నెరవేర్చినట్టు చెప్పారు. తాము ఎంతో చేసిన తర్వాత కూడా తెలంగాణ పరిస్థితి ఏమీ మారలేదని పేర్కొన్నారు. విభజన అనంతరం రెవెన్యూ మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను పాలకులు అప్పులు కుప్పలుగా మార్చారని దయపెట్టారు. రాజ్యసభలో గురువారం బడ్జెట్ పైన జరిగిన చర్చకు బదలాయిస్తూ నిర్మలా సీతారామన్ చేసింది వ్యాఖ్యలు. ఇదేనండి ఈనాడు తెలంగాణ. నెక్స్ట్ సాక్షి ఆంధ్రప్రదేశ్ చూద్దాం, తర్వాత ఆంధ్రప్రదేశ్ చూద్దాం. పార్లమెంట్లో వక్ఫ్ జేపీని నివేదిక తీవ్రంగా వ్యతిరేకించిన విపక్ష సభ్యులు తమ అభ్యంతరాలను నివేదికలో చేర్చలేదని ఆగ్రహము. షేక్ రిపోర్ట్ను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండు. ఉభయ సభల్లో తీవ్ర గందరగోళము. ఉభయ సభలు వచ్చే నెల 10 తేదీకి వాయిదా. న్యాయ వ్యవస్థపై ఒత్తిళ్లు లేవు. పౌరులు వ్యక్తిగత స్వేచ్ఛను కోర్టులు కాపాడుతున్నాయి. ఇండియాలో ఏకపార్టీ ఆధిపత్యం ఉత్తమాటే. ప్రాంతీయ ఆకాంక్ష గుర్తింపునకు ప్రాధాన్యత పెరుగుతుంది. గత ఏడాది వినాయక చవితికి ప్రధాని మోడీ మర్యాదపూర్వకంగానే మా ఇంటికి వచ్చారు. దీనిపై అంత విశ్లేషణ అవసరం లేదు. చూడండి జస్టిస్ ఆయన చెప్తున్నారు, సుప్రీంకోర్టు జస్టిస్ గారు. నెక్స్ట్
ఇది సాక్షి ఆంధ్రప్రదేశ్ అండి. సాక్షి పేపర్ చదివితేనే కిక్ ఉంటుంది. ఆ కిక్ రావాలంటే సాక్షి పేపర్ చదవాలి. ఎందుకంటే ప్రభుత్వం మీద చేసే తప్పులు కూడా సాక్షి పేపర్ ఎత్తి చూపిస్తుంది. తప్ప ఒప్ప రాస్తుంది. దాన్ని సరిదిద్దుకుంటూ పోతే ప్రభుత్వానికి సాక్షి పత్రిక చేసేది చాలా మంచిది. ఎందుకంటే ఎంత మంచి చేసినా వీళ్ళు రాసేది ఆపోజిట్లను రాస్తారు, అది అందరికీ తెలుసు. కాబట్టి ఇంకా ఏమైనా తప్పులు జరిగితే ఈ పార్టీ ఇది చదువుకుంటే వాళ్ళకు అరే మనం ఏం పొరపాటు చేశామనేది సరిదిద్దుకుంటూ పోవడానికి సాక్షి పేపరు చాలా ఉపయోగపడతారు. 5,000కు పైగా రైతు భరోసా కేంద్రాలు మూత. రేషనలైజేషన్ పేరిట కుదించేందుకు కసరత్తు. వైఎస్ జగన్ ముద్రను తుడిసేందుకు కూటమి సర్కారు ఎత్తుగడ. పట్టణ తీర గ్రామాల్లో పూర్తిగా మూసివేత. గ్రామీణ ప్రాంతాల్లో 2-3 కలిపి విలీనము. ఇప్పటికే ఆర్పీకే వ్యవస్థ పూర్తిగా నిర్వయము. సబ్సిడీ విత్తనాలు మినహా సాగు ఉత్పాదకాలు సరఫరా బంద్. ఈ ఆర్బీకే కేంద్రాలు ఊరికే రెంట కట్టుకోవడం తప్ప ఎందుకు చెప్పండి? దానివల్ల ఏం ఉపయోగాలు ఉన్నాయి? కొండల్లో ఒకటి గుట్టల్లో ఒకటి ఆడాడ కట్టి పెట్టారు. ఎవరు పోతున్నారు? ఎవరు ఉంటున్నారు? ప్రభుత్వ డబ్బులు వాడు పెట్టి మనుషులు చెప్పండి. నిన్న స్కూళ్ళు సచివాలయాలు, నేడు ఆర్బీకే వంతు. అన్నిటికీ ఒకటే సాకు. రిజల్యూషన్. కూటమి సర్కారు మూసివేతకు పరంపర కొనసాగుతుంది. గ్రామ స్వరాజ్యానికి నిజమైన అర్థం చెప్తూ అన్నదాతలు ఊరు దాటాల్సిన అవసరం లేకుండా విత్తనం నుంచి విక్రయం దాకా సేవలు అందించిన వైఎస్ఆర్సీపీ రైతు భరోసా కేంద్రాలకు రైతు సేవా కేంద్రాలు ఉరి వేసేందుకు సర్కారు సిద్ధమైంది. అది రైతు భరోసా కేంద్రాలను తీసేస్తుందంట. అది మళ్ళీ రైతులకే తెలియాలి దానివల్ల ఉపయోగం ఉందా ఉపయోగం లేదు. బాబుతోనే సిఐడి అటాచ్మెంట్. కరకట్ట బంగ్లా సాక్షిగా మ్యాచ్ ఫిక్సింగ్. అటాచ్మెంట్ పొడిగింపు కోరని దర్యాప్తు సమస్య. పైగా సీఎం అధికారి నివాసంగా గుర్తింపునకు తోడ్పాటు. గత ఏడాది జూన్ నుంచి ఆ బంగ్లాని అధికార నివాసానికి గుర్తింపు. గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కూడా అధికారిక నివాసం అది. ఈ మేరకు గుర్తిస్తూ తాజాగా 2 వేర్వేరు ఉత్తర్వులు జారీ. సుప్రీంకోర్టు ఆదేశాల విరుద్ధంగా ప్రభుత్వ ఆదేశాలను దాటి నిర్మించిన బంగ్లా సీఎం నివాసమా? అసైడ్ భూములు, ఐఆర్ఆర్ కేసుల్లో గతంలో ఈ బంగ్లా అటాచ్. చంద్రబాబుపై అవినీతి కేసులను నీరుగార్చేలా సిఐడి అడుగులు. చూడండి, బంగ్లా నిబంధనలకు విరుద్ధంగా కట్టినారు, దాంట్లో అధికార నివాసంగా ఏడబెడతారు అని రాశారు. ఆయన ఇప్పుడు ఆ నివాసంలో ఉంటే ఎవరికి ఇబ్బంది లేదు, ఏం పడదు. కానీ ఈ సాక్షి పేపర్లకు వైసీపీ వాళ్ళకి చాలా బాధగా ఉంది. ఆయన నివాసంలో ఉండడం వల్ల ఎవరికి ఏం బాధ ఉంది మీరే ఆలోచించండి. ఏదో రాసే వార్త రాసుకుంటే ప్రజలు చూస్తారు, కానీ ఆ బంగ్లాలో ఉంటే మీకేమి ఇబ్బంది ఆలోచించండి. ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ సొమ్ముతో ఏమన్నా బంగ్లా కట్టుకున్నాడా? ఆయన ఒక బంగ్లా ఊరూరికో ఇల్లు కట్టుకుంటే జగన్ లెక్క. జగన్ కనుకో ప్రతి ఒక్క ఊరిలో ఇల్లు కట్టుకున్నాడు అధికారంలో ఉంటే. ఇప్పుడైతే ఇంకా తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్నాడు, అన్ని తాళ్ళు ఇల్లు కట్టుకున్నాడు. చంద్రబాబు నాయుడు కూడా అట్లా కట్టుకుంటే బెటర్ అంటున్నారా చెప్పండి? ప్రభుత్వం ఆయన బంగ్లాలో ఉన్నాడు, ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఫస్ట్ ముఖ్యమంత్రిగా అట్లే ఉన్నాడు, ప్రతిపక్షంలో ఉన్నాడు, ఇప్పుడు ముఖ్యమంత్రి అయినా అదే బంగ్లాలో ఉన్నాడు. ఆయన ఎవరికి ఏమి ఇబ్బంది? ప్రభుత్వ సొమ్ముతో ఏమి చేసుకోలేదు కదా, అది ఆలోచించుకోవాలి. రాసేది రాసుకుంటే పోతుంది, కానీ ఈ పనికిరాని వార్తలు రాసే ఎవరు కూడా చూడరు. ఆవిష్కరణలు, అంతరిక్ష రంగంపై చర్చలు. ఎలన్ మస్క్తో ప్రధాని నరేంద్ర మోడీ భేటీ. వాషింగ్టన్. ప్రధాని మోడీ గురువారము సీఈఓ ఎలన్ మస్క్తో భేటీ అయ్యారు. ఇద్దరు అంతరిక్ష అన్వేషణలు, భారత్లో టెస్లా విస్తరణకు వంటి అంశాలే కేంద్రంగా చర్చలు జరిపారు. నిన్న నరేంద్ర మోడీ గారు డొనాల్డ్ ట్రంప్తో వాళ్ళతో అన్ని నడిచింది రాశారు. కొంప ముంచిన క్యాబేజీ. మార్కెట్ బస్తా ధర 50. ధర లేక పంటను దున్నేస్తున్న రైతులు. కృష్ణా జిల్లా మోపిదేవి మండలంలో 80 ఎకరాలు సాగు, ఎకరాకు 80,000 పైగా నష్టము. చూడండి, ఇట్లా రాసినా పర్వాలేదు. కొంప ముంచిన క్యాబేజీ అంటే చూడండి, క్యాబేజీకి ధర లేక బస్తా ధర 50 రూపాయలు అంట. అది ఎంత రైతులు చూడండి, ఎకరానికి 80,000 లాస్ అంట. ఇది ఎంత రైతులు? ఇట్లాంటివి ప్రభుత్వం పట్టించుకోవాలా. వాళ్ళకి ఏదన్నా ఈ ప్రభుత్వం కొని అన్న క్యాంటీన్లకు కానీ
ఇట్లా హాస్టళ్ళకు కానీ అట్లా వాటికి ఇచ్చుకుంటే వాళ్ళకు రైతులకు కూడా మంచి జరుగుతుంది కదా. ఇట్లాంటిది ప్రభుత్వం ఆదుకోవాలి. మంత్రి గారు, మీ పార్టీ నేతలకు ఇది తగునా? జగనన్న ఇచ్చిన ఇండ్ల స్థలాలను కూటమి నేతలు లాక్కునేందుకు దౌర్జన్యాలు చేస్తున్నారంటూ నంద్యాల మండలం కానాల గ్రామానికి చెందిన 200 మంది మహిళలు మైనార్టీ శాఖ మంత్రి ఫరూక్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. స్థలాలు లేని పేదలకు గుర్తించి జగనన్న ఇండ్ల స్థలాలు మంజూరు చేస్తే టీడీపీ నేతలు తమ స్థలాలను లాక్కోవాలని చూస్తున్నారని, అది మీకు తగునా అంటూ మంత్రిని నిలదీశారు. ఓకే, లాక్కోవాలని చూస్తున్నారు అంటున్నారు, లాక్కోలేదు కదా. లాక్కుంటే తప్పే, పేదోళ్ళ సొమ్ము ఎవరు తిన్నా తప్పే. నెక్స్ట్, వల్లభనేని వంశీ అరెస్ట్. హైదరాబాద్ రాయదుర్గంలోని తన నివాసంలో అదుపులోకి, రోడ్డు మార్గంలో విజయవాడకు తరలింపు. ఇది కింద రాసినారు చిన్న వార్తగా. అదే టీడీపీ వాళ్ళు కానీ ఏదైనా జరిగింటే మెయిన్ హెడ్డింగ్లో రాసేసింటారు. పడమట పోలీస్ స్టేషన్ వద్ద పోలీసులు హైడ్రామా. జగ్గయ్యపేట అని కొద్దిసేపు, నందిగామ, ఇబ్రహీంపట్నం అని లీకులు ఇచ్చి చివరికి భవానీపురం స్టేషన్కు తరలింపు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నిందితుడు సత్యవర్ధన్ను కిడ్నాప్ చేసి దాడి చేశారని ఆరోపణలు నిజమే కదా. దాడి చేసి అతన్ని కిడ్నాప్ చేసి దాడి చేయడం తప్పే కదా. ఎవరు ఏ పార్టీలో చేసినా తప్పే. రేపు పొద్దున తెలుగుదేశం వాళ్ళు మీ పార్టీ మీద చేసినా తప్పే. తప్పును తప్పుగా రాసినామంటే వార్తాపత్రికలు కూడా ఇల్లు ఉంటుంది. ఇటీవల న్యాయమూర్తి ఎదుట నమోదైన సత్యవర్ధన్ వాంగ్మూలాన్ని బేఖాతరు చేస్తూ అక్రమ కేసులు. వైద్య పరీక్షలకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. అతన్ని బెదిరించారు, కిడ్నాప్ చేసి ఆ న్యాయమూర్తి దగ్గరికి తీసుకెళ్లారు. అతను చెప్పాడు. తర్వాత ఇప్పుడు మళ్ళీ అతనే కదా కేసు పెడితేనే కదా ఇతన్ని అరెస్ట్ చేసింది. టీడీపీ ఆఫీస్లో పనిచేసే సత్యవర్ధన్ను కిడ్నాప్ చేసి బెదిరించారు ఈ వంశీ అనే అతను. వంశీని ఎలాగైనా అరెస్ట్ చేయాలని ప్రభుత్వ పెద్దల పన్నాంగము. న్యాయ వ్యవస్థ అంటే ఏమాత్రం లెక్కలేదన్నట్లుగా చంద్రబాబు ప్రభుత్వం బరి తెగింపు. ఎఫ్ఐఆర్ అడిగితే ఇవ్వడం లేదన్న వంశీ సతీమణి. మీరు అట్లే చేసినారుగా. నడిజాంకాడివి పండుకొని ఉంటే చంద్రబాబు నాయుడు రాత్రి 1 గంటకు పోయి అరెస్ట్ చేసేదానికి పోయినారు. అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఎక్కడ న్యాయం చెప్పండి. ఇతన్నన్న పద్ధతిగా తీసుకుపోయి కరెక్ట్గా తీసుకొచ్చారు. చంద్రబాబు నాయుడు గారిని అద్దుమానంగా చేశారు కదా. అది కూడా అంతే. ఆందోళన అక్కర్లేదు. మనుషులకు అత్యంత అరుదుగా బర్డ్ ఫ్లూ. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎవరికి సోకలేదు. పౌల్ట్రీ ఉత్పత్తులను బాగా ఉడికించి తీసుకోవాలి. వ్యాధి పడిన కోళ్లు, జంతువులను దూరంగా ఉంచాలి. కోళ్ల ఫారంలో పనిచేసే సిబ్బందికి వైద్య శాఖ స్కానింగ్. జిల్లా కలెక్టర్లతో సిఎస్ వీడియో కాన్ఫరెన్సు. చనిపోయిన కోళ్లను పూడ్చిపెట్టాలని ఆదేశము. చూడండి, ఇది కోళ్ళది పరిస్థితి. ఈ కోళ్ళది అన్ని దిక్కులు అట్లే అయిపోతాను. ఇదేనండి సాక్షి ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు సాక్షి తెలంగాణ చూసి లాస్ట్లో ఆంధ్రప్రదేశ్ ఆంధ్రజ్యోతి చూద్దాం. ఇదే రాశారండి. న్యాయ వ్యవస్థపై ఒత్తిళ్లు లేవు, పార్లమెంట్లో చేసిన నివేదిక. ఏఐ పాఠాలు ఉద్యోగులకు శిక్షణ. 500 ప్రభుత్వ స్కూల్ విద్యార్థులతో తర్ఫీదు. సీఎం రేవంత్ రెడ్డి. ఏఐ ఫౌండేషన్ అకాడమీ అడ్వాంటేజ్ తెలంగాణ ద్వారా నిర్వహణ. పరిపాలన, ప్రజాసేవలోను కృత్రిమ మేధ వినియోగము. ఫ్యూచర్ సిటీలో మైక్రోసాఫ్ట్ ఏఐ ఎక్సలెన్స్ సెంటర్. గచ్చిబౌలిలోని మైక్రోసాఫ్ట్ కొత్త భవనాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి గారు. ప్రభుత్వ భాగస్వామ్యంతో 3 కార్యక్రమాలు. మైక్రోసాఫ్ట్ వివిధ రంగాల్లో విస్తృతంగా ఏఐ. గూగుల్తో రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయు. చూడండి, రేవంత్ రెడ్డి గారు నిన్న గూగుల్ వాళ్ళతో కానీ నెక్స్ట్ మైక్రోసాఫ్ట్ కొత్త భవనం ప్రారంభించడం కానీ చేశారండి. ఎందుకంటే ఐటీ రంగాన్ని రేవంత్ రెడ్డి గారు కూడా ముందుకు తీసుకెళ్తూ నిరుద్యోగులకు కూడా ఇది ఒక మంచి అవకాశము. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు దీన్ని ముందుకు తీసుకెళ్తూ తెలంగాణను డెవలప్మెంట్ దిశగా తీసుకొస్తున్నాడు. అట్లే దావోస్ పర్యటనలో కూడా వెళ్ళి చాలా పెట్టుబడులను కూడా తీసుకొచ్చాడు. హైదరాబాదు నడుమ సుదీర్ఘ భాగస్వామ్యం ఉంది. అంతర్జాతీయ ఆవిష్కరణలపై హైదరాబాదు నుంచి మైక్రోసాఫ్ట్ ఎంతో ప్రభావాన్ని చూపించింది. చూడండి, గూగుల్ కానీ మైక్రోసాఫ్ట్ కానీ. అది మైక్రోసాఫ్ట్ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు, సీఎంగా ఉన్నప్పుడు ఫస్ట్ కార్యాలయాన్ని చంద్రబాబు నాయుడు గారే అక్కడ
స్థాపించారు గచ్చిబౌలిలో. ఇప్పుడు దాన్ని మెల్లిగా పెద్ద వృక్షమైంది. కేటీఆర్ గారు కూడా దాన్ని కొంచెం తీసుకొచ్చారు. రాజశేఖర రెడ్డి గారు కానీ, కేటీఆర్ కానీ, కేసీఆర్ కానీ, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు. కీలక పదవులు ఎవరికో ఢిల్లీకి చేరిన టీపీసీపీ కార్యవర్గ జాబితా అధిష్టానం ఆమోదించగానే ప్రకటన. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఓపీ వర్గాల చేతలకు 4 వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులు. ఇది సాక్షి తెలంగాణ. బలరాం నాయక్ పేరు ఖరారు. రేసులో మరికొందరు ముఖ్య నేతలు. అజారుద్దీన్, ఫిరోజ్ ఖాన్లో ఒకరికి అధికారిక పదవి. క్యాబినెట్లోకి సబ్బీరాలి. ప్రచార కమిటీ చైర్మన్ పోటీలో జగ్గారెడ్డి ఒకరేనా? అది కీలక పదవుల కోసం ఢిల్లీకి చేరిందంట పంచాయతీ. ఎవరికెవరికి ఏం పదవులు వస్తారో అనేది రాశారు. మీరు అడిగినన్ని ఇండ్లు ఇవ్వము. ఇందరమ్మ పథకానికి కేటాయింపులు అంతంతే. తెలంగాణకు కేంద్రం షాకు. పట్టణ ప్రాంతాలకు పెంచి భారీగా నిధులు పొందాలనుకున్న రాష్ట్రం ఆశలపై నీళ్లు. 10 లక్షల యూనిట్లు, 15,000 కోట్ల నిధులు ఇవ్వాలని రాష్ట్ర ప్రతిపాదనలో. మీ పట్టణ జనాభా దేశంలో 4% ఉన్నందున 4 లక్షల యూనిట్లు ఇస్తామని తేల్చి చెప్పిన కేంద్రము. ఈ లెక్కన 6,000 కోట్లు నిధులు అందే ఛాన్సు. కేంద్రంపై మరింత ఒత్తిడి చేసి లెక్క మార్పించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వము. అది మణిపూర్లో రాష్ట్రపతి పాలన అదే ఉంది కదా. నాగపూర్ హైవేపై ప్రైవేటు పరం రాశారు. ఇంజనీరింగ్ సీట్లు నిండేనా? 1,12,069 రాష్ట్రాల్లో ఇంజనీరింగ్ కాలేజీలో మొత్తం సీట్లు అంట. తెలంగాణలో ఏటా 50,000 మంది ఏపీ విద్యార్థులకు సీట్లు. ఈ ఏడాది ఏపీ నాన్ లోకల్ కోటా గడువు పూర్తి. ఇంజనీరింగ్లో ఈ మేరకు డిమాండ్ తగ్గే ఛాన్సు. రాష్ట్రపతి ఆదేశాల తర్వాత కోటా రద్దుకు జీవో. చూడండి, ఇదేనండి సాక్షి తెలంగాణ. ఇప్పుడు ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతి చూస్తే ఒకటి చూద్దాం. ఆంధ్రజ్యోతి చూసి తర్వాత ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ ఏం రాశారనేది చూద్దాం. వంశీ అరెస్టు, బెదిరింపులు, కిడ్నాప్, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు. హైదరాబాద్లో అరెస్టు, విజయవాడకు తరలింపు. అది వంశీ గారిని అరెస్ట్ చేసింది మెయిన్ వార్తగా రాశారు ఆంధ్రజ్యోతిలో. ఆంధ్రప్రదేశ్లో నీటి ప్రాజెక్టులు గడువులోగా పూర్తి చేయాలి, లేదంటే కాంట్రాక్టుల సమస్యలు అధికారుల బాధ్యతలు. సీఎం చంద్రబాబు నాయుడు గారు 2027 చివరికి పోలవరం పూర్తి కావాలి, పనులపై నిరంతర సమీక్షించుకోవాలని. ప్రాజెక్టుల ఫలితాలు వచ్చేలోగా ఉత్తర రాష్ట్రాలకు స్రవంతి ఫలాలు. ఎలుగొండ 30 ఏళ్లుగా పూర్తి కాకపోవడం బాధకరము. నిన్న చంద్రబాబు నాయుడు గారు ప్రాజెక్టుల గురించి, ఎలుగొండ ప్రాజెక్టు 30 సంవత్సరాలైంది, పూర్తి కాలేదు. పోలవరం ప్రాజెక్టు కూడా 2027 చివరి నాటికి పూర్తి కావాలి, చేయకపోతే అధికారులే బాధ్యత. పైసలు అమౌంట్ శాంక్షన్ అవుతాయని ఎందుకు లేట్ అవుతుందని నిన్న చంద్రబాబు నాయుడు గారు ప్రాజెక్టుల గురించి చేశారు. వంశీ అరెస్ట్ రాశారు. నెక్స్ట్, మంత్రి మోహార్బ్ని ఖరీదు 343 కోట్లు. అవసరం లేకున్నా 33/11 kV లైన్ పనులు. కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో చేపట్టేందుకు టెండర్ నోటిఫికేషన్. తెర వెనుక ఏం జరిగిందని సిబ్బంది ఆరా. లో వోల్టేజ్తో బల్బులు పోతున్నాయంటూ డిస్కంకు 3 ఎమ్మెల్యేలు లేఖలు. విద్యుత్ కెపాసిటీ పెంచాలని సూచన. లేఖ రాసేందుకు తలో కోటి. ఈ తతంగం వెనుక సీమ మంత్రి సీఎంఓకు చేరిన సమాచారము. చర్చలకు అధికారము సన్నద్ధము. చూడండి, మంత్రి మొహార్ని ఖరీదంట 343 కోట్లు. ఇలా అవసరం లేకపోయినా కూడా రాశారని రాశారు. ఇంటర్లో ఎంబీసీపీ వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలుకు నిర్ణయము. అన్ని ప్రభుత్వ కళాశాలలు అందుబాటులోకి.
వలభనేని వంశీదే అరెస్ట్ రాశారు. తర్వాత తమిళనాడుకు చేరిన పవన్ ఆధ్యాత్మిక యాత్ర, తాజాపూరు కుంభకోణం ఆలయాల్లో పూజలు, కందషష్ఠి కవచ పారాయణంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం, బుల్లెట్ నడిపారని చేతులు నరికారు, తమిళనాడులో దళిత యువకుడిపై అగ్రవర్ణాలు దాష్టికము, బాధితుడికి కాలేజీకి వెళ్తుండగా ఘటన, 2 చేతులు అతికించే ప్రయత్నం చేస్తున్న వైద్యులు. చూడండి, కోళ్లకు మరణ శాసనము, వ్యాక్సిన్ లేని వైరస్ బర్డ్ ఫ్లూ, అది బర్డ్ ఫ్లూ కూడా ఎక్కువైందని రాశారు. ఈరోజు చాలా ముఖ్యమైనది, ప్రతీకార సుంకాలు ఉంటాయి, మోడీతో భేటీకి ముందు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్య. చూడండి, చదువుకోండి, పని చేసుకోండి, భారతీయ విద్యార్థులకు యూకే ఆహ్వానము. నిన్న మోడీ గారు ట్రంప్తో అయింది రాశారు, వంశీ అరెస్ట్ రాశారు, నీటి ప్రాజెక్టుల మీద రాశారు. ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు ఆంధ్రజ్యోతి తెలంగాణ చూద్దాం, ఎందుకంటే ఇప్పటికే 40 minutes అయిపోయింది 3 పత్రికలది. ఇప్పుడు తెలంగాణ ఆంధ్రజ్యోతి చూద్దాం. తెలంగాణ ఆంధ్రజ్యోతి చూస్తే మనకు క్లియర్ తెలుస్తుంది. తండ్రికి చెప్పకుండా బ్యాంకాక్కు కొడుకు కిడ్నాప్ అయ్యారన్న ఆందోళనతో విమానాన్ని వెనక్కి రప్పించిన తండ్రి. మహారాష్ట్రలోని పూణేలో ఘటన, తండ్రి రాష్ట్ర మాజీ మంత్రి, షిండే వర్గం ఎమ్మెల్యే. చూడండి, కొడుకు కిడ్నాప్ అయ్యారని విమానాన్ని వెనక్కి తెప్పించారంట. అది ఎంత చూడండి. స్కూల్ వెల్ఫేర్కు 35 లగ్జరీ కార్లతో ర్యాలీ విన్యాసాలు. గుజరాత్లోని సూరత్లో ఘటన, విద్యార్థుల తల్లిదండ్రులపై ఎఫ్ఐఆర్లు, 22 కార్లు సీజ్, మిగతా వాటి కోసం గాలింపు. చూడండి, స్కూల్ వెల్ఫేర్ కోసం 35 లగ్జరీ కార్లు అంట. వర్క్ ఫ్రమ్ కార్, ట్రాఫిక్ జామ్లో కారు నుంచి ఆఫీస్ పని. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీరు నిర్వాకము, గుర్తించి జరిమానా విధించిన పోలీసులు. చూడండి, ఏఐ డబుల్ ఇంజన్, తెలంగాణలో చేతులు కలిపిన మైక్రోసాఫ్ట్, గూగుల్. మైక్రోసాఫ్ట్ ఏఐ సెంటర్ను ఎంఓతో సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్ బాబు, జయల్ రంజన్ కంపెనీ ప్రతినిధులు. 500 బడుల్లో 50,000 మందికి పైగా ఏఐ పాఠాలు, 50,000 ప్రభుత్వ ఉద్యోగాలకు ఏఐ శిక్షణ, డేటా సెంటర్లో 15,000 కోట్ల పెట్టుబడులు ప్రకటించిన మైక్రోసాఫ్ట్ యజమాన్యము. గూగుల్, మైక్రోసాఫ్ట్ వాళ్ళు నిన్న రేవంత్ రెడ్డి గారు మైక్రోసాఫ్ట్ కొత్త కార్యాలయం కూడా స్టార్ట్ చేశారు. అట్లే గూగుల్తో కూడా ఒప్పందాలు చేసుకున్నారు. హైదరాబాద్లో చేసేదానికి ముందుకు వచ్చారు. వర్గీకరణకు చట్టం చేద్దాం, జీవో కంటే చట్టం మేలు, అప్పుడే ఆయా వర్గాలకు రక్షణ. వచ్చే అసెంబ్లీ సమావేశంలో బిల్లు, రాష్ట్ర ప్రభుత్వం యోచన. బీసీ రిజర్వేషన్లపై 2 బిల్లులు. చూడండి, స్థానిక రిజర్వేషన్లపై ఒకటి, విద్యా ఉద్యోగాలకు మరొకటి, అసెంబ్లీలో పెట్టే విషయంలో సర్కారు. చూడండి, ఇది ఈరోజు చాలా ముఖ్యమైనది, ప్రతీకార సుంకాలు ఉంటాయి, మోడీ భేటీకి ముందు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్య. ఇరువురు నేతల మధ్య సుంకాలపైన చర్చ. ఎలన్ మాస్క్, తులసి గుబార్డ్తో మోడీ భేటీ. చదువుకోండి, పని చేసుకోండి, భారతీయ విద్యార్థులకు యూకే ఆహ్వానము. మోడీ గారు నిన్న ట్రంప్తో వాళ్ళందరితో భేటీ అయింది రాశారండి. ఇంకొకటి, పోలీసులతో వలభనేని వంశీ అరెస్టు, హైదరాబాద్లో అదుపులోకి వైసీపీ నేత, విజయవాడకు తరలింపు, టీడీపీ ఆఫీసుపై దాడి, బెదిరింపు కేసులో మలుపు. A1గా 2 కేసులు నమోదు. గన్నవరం కేసులో నిందితులు షాకు, 36 మందికి ముందస్తు బెయిల్ నిరాకరణ. 2 ఏళ్లుగా కోడి పందాలు. మైనాబాద్ తొలిక్లాట్లో ఫామ్ హౌస్లో నిర్వహిస్తున్న భూపతరాజు, శ్రీకుమార్ వర్మ పోలీసుల దర్యాప్తులు వివరాలు వెల్లడి. బీఆర్ఎస్ ద్వారా రాజకీయాల్లోకి ఇచ్చే యత్నము. జీహెచ్ఎంసీ టికెట్ ఆశించి భంగపాటు. ఏపీకి చెందిన మాజీ మంత్రి కొడుకుతో స్నేహము. గతంలో క్రికెట్ బెట్టింగ్లు, అప్పట్లో కేసు. ఫామ్ హౌస్ యజమాని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి పోలీసులు నోటీసు. డ్రగ్స్, క్యాస్కోను అంతర్జాతీయ దొంగలకు బాస్ కేటీఆర్, మహేష్ కుమార్ గౌడ్. చూడండి, పోలీసులు సీజ్ చేసిన పందెం కోళ్లు. చూడండి, ఫామ్ హౌస్లో నడుపుతున్నారంట. తేలని ఎమ్మెల్సీ బర్రీ. ముగిసిన నామినేషన్లు ఉపసంహరణ. కరీంనగర్ పట్టభద్రుల స్థానంలో 56 మంది, ఉపాధ్యాయ నియోజకవర్గంలో 15 మంది,
నల్లగొండ ఉపాధ్యాయ బరిలో 19 మంది భేటీ. కరీంనగర్ను నిలుపుకోనున్న పట్టుదలతో కాంగ్రెసు, గెలుపు కోసం బీజేపీ ప్రయత్నాలు. బరిలో 40 మంది పైగా ఇండిపెండెంట్లు. నల్గొండలో 5 మధ్య ప్రధాన భేటీ. ఉపాధ్యాయ సంఘాలు హోరాహోరీ పోరు. చూడండి. అక్రమ ప్రకటనలు. హైదరాబాద్ శివార్ల అనుమతి లేకుండా హోర్డింగ్లు, యూనిఫాల్స్, అక్రమార్జనలతో రూటు మార్చిన యాడ్ ఏజెన్సీలు. హైడ్రా స్పెషల్ డ్రైవ్ 53 నేలమట్టం. ప్రకృతి రిసార్టు, కన్సల్టెన్సీ సెంటర్ కూడా హైకోర్టు తీర్పుతో కూల్చివేసిన హైడ్రా. నీకు మిగులు బడ్జెట్టు, నేడు అప్పుల కుప్ప. తెలంగాణపై నిర్మలా సీతారామన్ వ్యాఖ్య. రాష్ట్రానికి కేంద్రం ఎన్నో ఇచ్చిందని వెల్లడి. విభజన హామీలు కేంద్రం అమలు చేయలేదన్న ఎంపీ రేణుకా చౌదరి వ్యాఖ్యలతో మంత్రి స్పందన. బుల్లెట్ నడిపారని చేతులు నరికారు, అది రాశారు. ఇదేనండి తెలంగాణ ఆంధ్రజ్యోతి రాశారు. మైక్రోసాఫ్ట్తో కానీ గూగుల్తో కానీ చేసింది రాశారు. ఈ 3 పత్రికలు 2 రాష్ట్రాల్లో ఉండే వార్తలు. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియో ఉంచేయండి. ఈ వీడియో 40 నిమిషాలు ఉంటుందండి. పత్రికలు చూడండి, పేపర్లో న్యూస్ మీకు కూడా తెలుస్తుంది, 2 రాష్ట్రాల్లో ఉండే న్యూస్. కాబట్టి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.